హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా 2 డేస్ అనాలిసిస్ చేసి మరి చెప్తున్నాను. ఏదో నాకు తెలిసిందైతే చెప్పట్లేదు. వచ్చిండే సైంటిస్ట్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్. ప్రజెంట్ ఉన్న టైంలో ఐఫోన్ అయితే చాలా మంది తీసుకుంటున్నారు. అది కరెక్టా రాంగా? అసలు ఐఫోన్ తీసుకోవచ్చా లేదా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవచ్చా? ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఐఫోన్ని చాలా మంది ఈఎంఐలో లేదా వాళ్ళ కిడ్నీలు అమ్మి మరి తీసుకుంటున్నారు. ఈ న్యూస్ అయితే మనం చాలాసార్లు అయితే విని ఉంటాం. అండ్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి లేదా నగలు తాకట్టు పెట్టి ఇలా చాలా రకాలుగా అయితే ఐఫోన్ తీసుకుంటున్నారు. నిజంగా ఐఫోన్ తీసుకోవచ్చా? అది మనకి అవసరమా? ముందైతే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈలోపు. అండ్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి ఉంచుకోండి. ఈలోపు వీడియోకి లైక్ కొట్టండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బ్రాండ్ వాల్యూ. ఐఫోన్ చాలా మంది ఎందుకు తీసుకుంటారు మీకు తెలుసు. నా దగ్గర ఐఫోన్ ఉంది, మీ దగ్గర లేదు. మీ దగ్గర నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, నా దగ్గర బ్రాండ్ మొబైల్ ఉందని చెప్పుకోవడానికి మాత్రమే ఐఫోన్ తీసుకున్నారు. మరి తీసుకునేది మొత్తం అమౌంట్ కట్టి తీసుకున్నారా? లేదు. 10,000 20,000 ఇట్లా డౌన్ పేమెంట్ కట్టి మిగతా మొత్తం ఈఎంఐలో తీసుకున్నారు. ఆ ఈఎంఐ పూర్తయ్యేలోపు వాళ్ళ జీతమే సగం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రీజన్ వచ్చేసరికి సెక్యూరిటీ. ఐఫోన్లో ఉన్నంత సెక్యూరిటీ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే దొరకదు. దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. చాలామంది బిజినెస్ మ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ కూడా, రిచ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు కూడా ఐఫోన్ తీసుకోవడం మెయిన్ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారంటే సెక్యూరిటీ. ఐఫోన్ని యాక్ట్ చేయడం అంత సులభం కాదు. అండ్ దాని ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి ఐఫోన్ తీసుకోవడానికి. బట్ మన దగ్గర అమౌంట్ ఉంటే అది తీసుకోవచ్చు. ఐఫోన్లో లాంగ్ లాస్టింగ్ అప్డేట్స్ కూడా ఒక మంచి అడ్వాంటేజే. ఐఫోన్లో ఏదైనా ఫీచర్ నచ్చిందంటే అది నా కెమెరా ఫీచరే. సో దాని కెమెరా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలామంది డైరెక్టర్లు కూడా ఐఫోన్ యూజ్ చేసి మూవీస్ అయితే షూట్ చేశారు. మీరు వినే ఉంటారు న్యూస్లో. స్ట్రీమర్స్, గేమింగ్ వాళ్ళు అండ్ యూట్యూబర్స్ కూడా చాలామంది ఐఫోన్ అయితే కెమెరాగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కెమెరా కన్నా ఐఫోన్ కెమెరా అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్యూచర్ కోసం అయితే ఐఫోన్ తీసుకుంటున్నారు చాలా మంది. దీనికి రీజన్ అయితే హై క్వాలిటీ సెన్సార్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ కెమెరా క్వాలిటీ ఇలాంటి చాలా రీజన్స్ అయితే ఐఫోన్ కెమెరా ది బెస్ట్ అని చెప్పడానికి ఉన్నాయి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఈజీ టు యూజ్. ఐఫోన్ వాళ్ళ మ్యాక్ కానీ అండ్ ఐప్యాడ్ కానీ ఇట్లాంటి ఆల్ యాపిల్ డివైస్లో ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఐఫోన్ మొబైల్లో ఏమైనా ఉన్నా కానీ మనం మ్యాక్లో కానీ ఐప్యాడ్లో కానీ ఇట్లా యాక్సెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి రీసేల్. ఇది చాలా అడ్వాంటేజ్. ఆండ్రాయిడ్తో పోలిస్తే ఐఫోన్ రీసేల్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో మనం ఏమైనా అమ్మేయాలన్నా కానీ బ్రాండ్ కాబట్టి రీసేల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆండ్రాయిడ్తో పోలిస్తే. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి గేమింగ్. చాలామంది గేమర్స్ మీరు చూస్తే ఐఫోన్ అయితే యూజ్ చేస్తుంటారు. దానిలో గేమింగ్ అనేది చాలా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అందుకే ఐఫోన్ని ప్రిఫర్ చేస్తారు గేమర్స్. సరే, ఇంతసేపు మనం అడ్వాంటేజ్ గురించి అయితే డిస్కస్ చేసాం ఐఫోన్లో ఉండేవి. సో ఇప్పుడు డిసడ్వాంటేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఐఫోన్ కర్మకాలి కింద పడింది అనుకో, దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి మళ్ళీ మన సెకండ్ కిడ్నీ అమ్మేయాలి. సో అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి వాటి పార్ట్స్ అనేవి. దాన్ని మన సర్వీస్ తీసుకెళ్ళినప్పుడు చాలా హ్యూజ్ అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది అయితే చాలా జాగ్రత్తగా ఐఫోన్ అయితే యూజ్ చేస్తుంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ. మనం ఐఫోన్లో తరచుగా చూస్తుంటే టాప్ బ్యాటరీ కెపాసిటీ అయితే 4400 4300 అయితే మనం చూస్తున్నాం. ఐఫోన్లో ఇంత బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉండడానికి రీజన్ అయితే ఐఫోన్ సైజ్ అండ్ స్లిమ్నెస్. ఈ రీజన్స్ వల్ల ఐఫోన్ బ్యాటరీ అయితే కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అండ్ మనం 4-5 అవర్స్ గట్టిగా యూజ్ చేస్తే ఐఫోన్ బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఐఫోన్లో అయితే మనం చూడలేము. ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే ఐఫోన్లో అయితే మనం ఇట్లాంటి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ కెపాసిటీ పెంచడం అయితే మనం చూడొచ్చు మేబీ. బట్ ప్రెజెంట్ అయితే ఆండ్రాయిడ్తో పోలిస్తే ఐఫోన్ బ్యాటరీ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ మొబైల్. ఐఫోన్ బేస్ మోడల్ చూసుకుంటే మనం 50K అబవ్ అయితే మనం పే చేయాలి ఉంటుంది ఐఫోన్స్కి. ఇంకా బేస్ మోడల్ 50,000 అబవ్ అంటే ప్రో మోడల్స్ అయితే 1.5 lakhs దగ్గరికి అయితే దాని కాస్ట్ అయితే మనం చూడొచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి స్టోరేజ్. ఐఫోన్లో మనం స్టోరేజ్ ఎక్స్పాండ్ చేయడానికి అయితే ఉండదు. SD కార్డ్ సపోర్ట్ ఇట్లాంటివి అయితే ఐఫోన్లో మనం చూడలేము. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి హార్డ్ టు యూజ్. మనం ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి ఏదైనా షేర్ చేయాలంటే షేర్ మీ, షేర్ ఇట్ ఇట్లాంటివి అయితే మనం ఐఫోన్లో చూడలేము. ఓన్లీ ఐఫోన్ టు ఐఫోన్ అండ్ ఐఫోన్ డివైస్కి అయితే ఫ్రీ యాక్సెస్ అయితే చాలా బాగుంటుంది ఐఫోన్ డివైస్కి. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్కి మనం ఏదైనా షేర్ చేయాలంటే చాలా కష్టం. మనకు కావాల్సిన యాప్స్ అనేవి చాలా వరకు అయితే యాప్ స్టోర్లో అవైలబుల్ ఉండవు ఐఫోన్లో. అండ్ క్రాక్డ్ వర్షన్స్ అండ్ మనకి నచ్చిన వెబ్సైట్లు ఓపెన్ చేయాలన్నా ఇట్లాంటివి అయితే ఐఫోన్లో కుదరవు. మనం ఐఫోన్లో ఇలా చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఫేస్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ని ఇన్స్పైర్గా తీసుకొని
కాల్ రికార్డింగ్ ఆప్షన్స్ అండ్ టైప్ సి పోర్ట్ అయితే ఐఫోన్లో మనం చూడొచ్చు. ఇందులో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు ప్రిఫర్ చేసుకునేటప్పుడు మీ బడ్జెట్ని బట్టి ఆ మొబైల్ ఏం తీసుకోవాలనేది ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న అడ్వాంటేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ మొబైల్. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇప్పుడు వస్తున్న బడ్జెట్ చూస్తే అసలు చాలా తక్కువ బడ్జెట్లో అయితే మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. 20K బడ్జెట్లో మంచి కెమెరాస్, వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఇట్లా చాలా ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు. సో తక్కువ కాస్ట్లో మనం ఆండ్రాయిడ్లో మంచి ఫీచర్స్ అయితే మనం ఫేస్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈజీ టు యూజ్. మనం ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఏదైనా షేర్ చేయాలంటే షేర్ ఇట్, షేర్ మీ ఇట్లాంటి చాలా ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఐఫోన్లో అయితే ఇలాంటి ఫీచర్స్ అయితే అస్సలు ఉండవు. సో మనం ఈజీగా ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలన్నా లేదా మోడ్ ఏపీకే యూజ్ చేయాలన్నా కానీ ఆండ్రాయిడ్లో అయితే మనం ఫ్రీ యాక్సెస్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ బ్యాటరీ కెపాసిటీ. ఆండ్రాయిడ్లో ఇప్పుడు రిలీజ్ చేస్తున్న మొబైల్లో 7000 mAh కెపాసిటీ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది ఫుల్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఆండ్రాయిడ్ యూజ్ చేసే వాళ్ళకి. అండ్ ఆండ్రాయిడ్లో 240 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇప్పుడు వస్తున్న మొబైల్స్లో అయితే మనం చూడొచ్చు. అండ్ ఇంకెక్కువ కూడా ఉన్నాయి కానీ ఇండియాలో అయితే లీగల్ చేయలేదు అది. రియల్మీ GT3లో 240 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 10 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే ఆ మొబైల్కి మనం అయితే చేయొచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి స్టోరేజ్. ఆండ్రాయిడ్ మొబైల్లో మనం స్టోరేజ్ అయితే 1 TB ఇట్లా చాలా ఎక్కువగా అయితే స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు. SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి కెమెరా. ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా కెమెరాస్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి ప్రజెంట్ టైంలో. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా అని, లేదా టెలిఫోటో లెన్స్ అని, లేదా వీడియో స్టెబిలైజేషన్ అని ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్లో తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఐఫోన్ బీట్ చేయడానికి. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అయితే ఐఫోన్ బీట్ చేయడం రీసెంట్ టైంలో మనం చూసే ఉంటాం. ఇప్పుడు దాకా మనం ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న అడ్వాంటేజ్ గురించి అయితే డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు ఆండ్రాయిడ్లో ఉన్న డిసడ్వాంటేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సెక్యూరిటీ. అలా ఆండ్రాయిడ్ మొబైల్లో అసలు సెక్యూరిటీ అనేది ఏముండదు. అసలు చాలా ఈజీగా అయితే మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం, ప్రతి వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తుంటాం. సో ఇట్లా మోడ్ ఏపీకేస్ ఇట్లా చాలా యూజ్ చేస్తాం కాబట్టి హ్యాకర్స్ చేతులకి మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా వెళ్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాక్ అవ్వడానికి ఎక్కువ రీజన్స్ అయితే ఇవే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ లాంగ్ రన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఐఫోన్ 5 years అబోవ్ అయితే మనకి యూజ్ చేయడానికి చాలా స్కోప్ అయితే ఉంటుంది. బట్ ఆండ్రాయిడ్ అలా కాదు, 1 or 2 yearsలో అయితే ల్యాగ్స్ అయితే మనం నోటీస్ చేస్తాం. పర్ఫార్మెన్స్ కూడా చాలా తగ్గిపోతుంది ఆండ్రాయిడ్ మొబైల్లో. అండ్ అప్డేట్స్ కూడా చాలా ల్యాగ్ ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి రీసేల్. మనకి ఐఫోన్తో పోలిస్తే ఆండ్రాయిడ్ మొబైల్ అనేది చాలా రీసేల్ తక్కువగా ఉంటుంది. మీరు 50,000లో ఒక ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకొని మళ్ళీ దాన్ని అమ్మేయాలన్నా 10,000కో 20,000కి అయితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే దానికి అంత వాల్యూ ఉండదు ఆండ్రాయిడ్ మొబైల్కి. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి బ్రాండ్ వాల్యూ. మనకి ఐఫోన్కి ఉన్నంత బ్రాండ్ వాల్యూ అనేది ఏ మొబైల్కి లేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా కానీ, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, అండ్ కెమెరా క్వాలిటీ, ఇలా చాలా రీజన్స్ అయితే ఐఫోన్ ఓన్ చేసుకుంది బ్రాండ్ వాల్యూకి. సో ఐఫోన్ని బీట్ చేసే బ్రాండ్ అనేది ఏది లేదు ఈ మొబైల్స్లో. 30K బడ్జెట్లో కూడా ఇప్పుడు వస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్స్లో చాలా ఫీచర్స్ అయితే మనం చూడొచ్చు. ఐఫోన్లో లేని ఫీచర్స్ కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఉన్నాయి. మీరు అది గుర్తించి ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో ఇది, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.